బ్యాక్ టు న్యూస్. ఒకప్పుడు నలుమూలల్లో పాగా వేసిన ఖండం అది ప్రపంచ ఆర్థిక శక్తిగా కొన్ని వందల ఏళ్లు చెలామణి అయింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఆధునికత వైపు అడుగులు వేయడంలో విఫలమైంది. డిజిటల్ టెక్నాలజీని అందిపుచ్చుకోలేకపోయింది. ఆవిష్కరణలకు ఆధునికతను మారుపేరైన ఆ ఖండం ఇప్పుడు సంక్షోభం దిశగా అడుగులు వేస్తుంది. ఆ ఖండంలోని సంపన్న దేశాలు ఉన్న పారిశ్రామిక వృద్ధి పడిపోయింది. ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన ఆటోమొబైల్ సంస్థలు ఇప్పుడు శిథిలమవుతున్నాయి. వృద్ధాప్యం పెరిగిపోతుంది. సమస్యలు ముంచుకొస్తున్నాయి. ఆ ఖండం చూస్తుంది. అసలు ఎందుకు ఆ ఖండానికి ఈ పరిస్థితి దాపురించింది? తరుముకొస్తున్న సమస్యల నుంచి గట్టెక్కే అవకాశం లేదా? ఈ స్టోరీలో చూద్దాం. యూరోపియన్ యూనియన్ పతనం తప్పదా? మారియో డ్రాగి రిపోర్ట్ ఏం చెప్తోంది? యూరోప్లో నెలకొన్న సమస్యలేంటి? మీకు తెలుసా, ఒకప్పుడు యూరోప్ ప్రపంచానికి ఆర్థిక శక్తిగా ఉండేది. ప్రపంచ దేశాలను తన పాదాల వద్ద మోకరిల్లేలా చేసుకుంది. ప్రపంచం నలుమూలల్లో పాతుకుపోయింది. కానీ ఇప్పుడు ఆ ఖండం వృద్ధాప్యంలో మగ్గుతున్న దిగ్గజంగా మారింది. నిస్తేజంలో కూరుకుపోతోంది. క్రమంగా ఆందోళనకు గురవుతోంది. అయితే యూరోప్ మందగమనం దిశగా వెళ్తోందని తాజాగా మారియో డ్రాగి వెల్లడించారు. ఎవరి మారియో డ్రాగి అంటే ఆయన ఇటలీ మాజీ ప్రధానమంత్రి. ఆయన యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడిగా కూడా గతంలో పనిచేశారు. గతేడాది భవిష్యత్తులో యూరోపియన్ పోటీతత్వం ఎలా ఉండబోతుందన్న ఓ నివేదికను రూపొందించమని డ్రాగిని యూరోపియన్ యూనియన్ కోరింది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఈ నివేదిక సహాయపడుతుందని EU భావించింది. ఇలాంటి నివేదిక ఎందుకు అంటే యూరోపియన్ యూనియన్ క్రమంగా క్షీణిస్తోంది. గత శతాబ్దంలో EU సంపన్నంగా ఉండేది. కానీ ఇప్పుడు ఒక సంక్షోభం తర్వాత మరొకటి ఆ ఖండానికి ఎదురవుతోంది. EU మొత్తంగా వృద్ధాప్యంలోకి వెళ్తోంది. పోటీ ప్రపంచానికి అనుగుణంగా దూసుకువెళ్లబోతోంది. ఒకప్పుడు ఆటోమొబైల్ సామ్రాజ్యాన్ని ఏలిన జర్మనీ పరిశ్రమలు ఇప్పుడు శిథిలమవుతున్నాయి. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఏ యూరోపియన్ సంస్థ ముందుకు రాలేదు. గత 50 ఏళ్ల కాలంలో ఒక్క స్టార్టప్ కంపెనీ కూడా $10,000 కోట్ల మార్కును చేరుకోలేకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. యూరోపియన్ యూనియన్లోని 30% స్టార్టప్ కంపెనీలు మాత్రమే $100 కోట్ల మార్కుని దాటాయి. స్టార్టప్ కంపెనీ విలువ $100 కోట్లకు చేరితే దాన్ని యూనికార్న్ అంటారు. EUలో 2008 నుంచి మరో 30% కంపెనీలు యూనికార్న్ బ్లాక్ నుంచి తప్పుకున్నాయి. నిజానికి EUకు ఈ పరిణామాలు అత్యంత భయానకమైనవి. అందుకే యూరోప్ ఖండం పోకడలపై అధ్యయనం చేయాలంటూ గతేడాది ఇటలీ మాజీ ప్రధాని మారియో డ్రాగికి EU బాధ్యతలు అప్పగించింది. కుంగుబాటు దిశగా వెళ్తున్న EUను గట్టెక్కించేందుకు అవసరమైన పరిష్కారాలను సూచించాలని డ్రాగిని EU కోరింది. తాజాగా మారియో డ్రాగి నివేదిక బయటకొచ్చింది. యూరోప్ చాలా కాలంగా మందగిస్తోందని డ్రాగి వెల్లడించారు. దాన్ని తాము విస్మరించినట్టు చెప్పారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా పరిస్థితులు మారిపోయాయని డ్రాగి తెలిపారు. ప్రపంచ వాణిజ్యం మందగిస్తోందని వివరించారు. చైనా ఆర్థిక వ్యవస్థ మందగించడమే అందుకు కారణమని వెల్లడించారు. దీని ప్రభావం ఉన్నా అది కొంతమేరకేనని ఇటలీ మాజీ ప్రధాని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా నుంచి వచ్చే చౌక ఇంధనాన్ని యూరోప్ కోల్పోయిందని తేల్చి చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి రక్షణ రంగానికి పెద్ద ఎత్తున నిధులను కేటాయించాల్సి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పెట్టుబడుల్ని EU భారీగా పెంచుకోవాలని డ్రాగి సూచించారు. జీడీపీలో పెట్టుబడుల వాటా 5 పాయింట్లకు పెంచుకోవాలని మారియో డ్రాగి తెలిపారు. ఏటా EU పెట్టుబడుల్ని 75,000 నుంచి 80,000 కోట్ల యూరోలకు పెంచాలని డ్రాగి కోరుతున్నాడు. యూరోప్ మందగమనాన్ని అడ్డుకోవాలంటే ఏటా 80,000 కోట్ల యూరోలు పెట్టుబడిగా పెట్టాలన్నమాట. అయితే ఒక్కసారి ఈ విషయాన్ని పక్కన పెడదాం. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అన్న విషయాన్ని మర్చిపోదాం. పెట్టుబడులకు అవసరమైన మొత్తాన్ని యూరోపియన్ యూనియన్ సేకరించగలదు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇంకే ఉంది. సమస్యలన్నీ మంత్రం వేసినట్టు అలా మాయమైపోతాయా అంటే లేదని చెప్పొచ్చు. అయితే ఇక్కడ సమస్య కేవలం డబ్బు అనుకుంటే పొరపాటే. నిజానికి అమెరికా, చైనా తర్వాత అత్యంత సంపన్నమైన దేశాలు యూరోపియన్ యూనియన్లోని చాలా ఉన్నాయి. కానీ తీవ్రమైన సమస్య ఏంటంటే యూరోప్ ఇప్పటికీ గత దశాబ్దంలోనే ఉండిపోయింది. డిజిటల్ విప్లవాన్ని అందిపుచ్చుకోవటంలో EU విఫలమైంది. ప్రపంచమంతా తయారీ రంగంలో దూకుడును ప్రదర్శిస్తోంటే EU మాత్రం తన పాత తయారీ విధానాలనే అనుసరిస్తోంది. ఒకప్పుడు పారిశ్రామిక విప్లవానికి తెరలేపిన యూరోప్ ఆధునిక టెక్నాలజీలో వెనుకబడింది. యూరోప్లోని పాత పరిశ్రమలు నిరుపయోగంగా మారుతున్నాయి. ఇప్పుడు యూరోప్ పరిశ్రమలోకి ప్రత్యామ్నాయంగా అతి చౌకైన అత్యాధునిక చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాలు చేరిపోతున్నాయి. చీప్గా లభించే చైనా ఎలక్ట్రిక్ వాహనాల్ని యూరోపియన్ ఆటోమొబైల్ పరిశ్రమలు అడ్డుకోలేకపోతున్నాయి. అంతేకాదు కాలం చెల్లిన ఆర్థిక విధానాలు కూడా యూరోప్ ఆటోమొబైల్ పరిశ్రమలు దెబ్బతినడానికి మరో కారణం.
మరోవైపు యూరోప్ దేశాలు వృద్ధాప్య సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా వృద్ధులు ఉన్న ఏకైక ఖండం యూరోపే. యూరోప్ ఖండంలో సగటు వయస్సు 42 ఏళ్లు. ఆసియా, దక్షిణ అమెరికా ఖండాల్లో సగటు వయస్సు 31 ఏళ్లు. ఒక్క ఆఫ్రికాలో మాత్రమే సగటు వయస్సు 19 ఏళ్లు. సింపుల్గా చెప్పాలంటే ఆఫ్రికా ఖండంలో యువత ఎక్కువగా ఉంటారన్నమాట. అయితే ప్రజలు వయస్సు పెరిగితే సమస్య లేదు, కానీ పనిచేసే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఎవరు ఎక్కువ పని చేయగలరు అంటే యువతే ఎక్కువ పని చేయగలదు. వృద్ధాప్యం పెరిగే కొద్దీ శ్రామిక శక్తి తగ్గుతుంది. క్షీణిస్తున్న జనాభాను అరికట్టేందుకు యూరోప్ ఆన్ పేపర్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నాలు కూడా నెమ్మదిగా సాగుతున్నాయి. ఇది ఏమాత్రం సరిపోదు. ఇప్పటికే యూరోప్లో పెరుగుతున్న వృద్ధాప్య సమస్య ప్రభావం స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. యూరోపియన్ యూనియన్లో మొత్తం 27 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. అందులో కేవలం 20 దేశాలు మాత్రమే ఒకే కరెన్సీని వాడుతున్నాయి. ఆ కరెన్సీ పేరే యూరో. యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం ఉన్న హంగరీ లాంటి దేశాలు యూరోని వినియోగించడం లేదు. హంగరీ ప్రధానమంత్రి విక్టర్ ఓర్బాన్ లాంటి కొందరు నాయకులు ఈయూను విచ్ఛిన్నం చేసేందుకు యత్నిస్తున్నారు. జర్మనీ వంటి ధనిక దేశాలు ఈయూ ఆధ్వర్యంలోని ఉమ్మడి ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి అడిగేస్తున్నాయి. ఇతర దేశాలకు చెందిన బిల్లుల్ని చెల్లించేందుకు బెర్లిన్ ఏమాత్రం సుముఖంగా లేదు. ఇలాంటి భిన్నమైన వ్యతిరేకమైన పరిణామాలున్న తరుణంలో యూరోప్ సంక్షోభం నుంచి ఎలా బయటపడనుంది? తమను తాము రక్షించుకోవటానికి ఎలా యూరోప్ దేశాల నాయకులు జట్టు కడతారు? సాధారణ సమాధానం ఏంటంటే యూరోప్ని రక్షించడం సాధ్యం కాదు. యూరోప్ పతనం దిశగా అడుగులు వేస్తోంది. ఈయూలోని చాలా దేశాలు వివిధ రాజకీయ అభిప్రాయాలు, ప్రాధాన్యాలు కలిగి ఉన్నాయి. ప్రధానంగా ఆర్థిక అసమానతలు ఈయూ దేశాలను ఇబ్బంది పెడుతున్నాయి. నిధుల పంపిణీ విషయంలో తరచూ వివాదాలు ఏర్పడుతున్నాయి. వలసలు ఆయా దేశాలని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇదే ఈయూ విభజనకు కారణమయ్యే అవకాశం ఉంది. ఇక చాలా యూరోపియన్ దేశాలు సొంత విధానాలకే ప్రాధాన్యాన్నిస్తున్నాయి. ఇలా బ్రిటన్ ఈయూ కూటమి నుంచి తప్పుకుంది. దీన్ని బ్రెగ్జిట్ అంటారు. భవిష్యత్తులో మరిన్ని యూరోపియన్ దేశాలు ఈయూ నుంచి నిష్క్రమించే అవకాశం ఉంది. సో యూరోపియన్ యూనియన్లోని చిన్న దేశాల్లో పరిస్థితులు భయంకరంగా మారే అవకాశం ఉంది. రిచ్ కంట్రీస్లో మాత్రం ఇబ్బందులు తలెత్తకపోవచ్చు. యూరోప్ పతనం దిశగా అడుగులు వేస్తున్న యూరోపియన్ యూనియన్ మాత్రం ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా చూస్తుండిపోతోంది. ఒకవేళ యూరోప్ ఐకమత్యంతో సమస్యను ఎదుర్కొనకపోతే ప్రజలు సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఇటలీ మాజీ ప్రధాని మారియో డ్రాఘీ హెచ్చరిస్తున్నారు.